రైతు సోదరులు, గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, జర్నలిస్టులు, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించింది. కళ్ళతో ఆ పామాయిల్ గెలలను, ఆ పామాయిల్ గెలల నుంచి వచ్చేటువంటి క్రూడ్ పామాయిల్ ఒకవైపు, అదేవిధంగా ఆ నట్స్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇంకొక వైపు, మొత్తం కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఎంతో ఆనందం కలిగింది. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కలలు నిజమైనాయని చెప్పి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నాకు కూడా రైతుల కోసం చేసిన ఒక మంచి పని, రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు నగదు బదిలీ, రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. రైతులకు కావాల్సింది 3 విషయాలు చాలా ముఖ్యం. నీళ్లు కావాలి, కరెంటు కావాలి, టైం మీద ఎరువులు కావాలి. కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, కాళేశ్వరం లాంటి ఒక కొత్త ప్రాజెక్టును తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిండు కేసీఆర్ గారు. కరెంటు, ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నాటి కాంగ్రెస్ హయాంలో. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచిపెట్టినాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా, మోటార్లు రాలకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. సో ఆ కరెంటు బాధ లేదు. 3వది ఎరువులు. ఆటో డ్రైవర్ చెప్తే రాగాక 5 బస్తాలు వేసుకురంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయింది ఆటో డ్రైవర్. కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేదు, పోలీస్ స్టేషన్ల ముందు లైను లేదు, రైతులు చలికాలంలో చలికి గిజగిజ వణుకుతూ లైన్లలో నిలబడే పరిస్థితి లేదు, వర్షాకాలంలో వర్షానికి దడుస్తూ లైన్లలో నిలవాల్సిన బాధ లేదు. ఎరువులకు బాధ లేకుండా కేసీఆర్ గారు అందించారు. నీళ్ళు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, ఎరువులు ఇచ్చిండ్రు, పెట్టుబడికి డబ్బులు ఇచ్చిండ్రు, వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. రైతు గౌరవం పెంచిండు, రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు కేసీఆర్. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతా అస్తవ్యస్తమైపోయింది. ఇవాళ కరెంటు 12-13 గంటలు కూడా వస్తలేదు రైతులకు. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు పోతే పొద్దున 3 గంటలకు వస్తున్నది. ఓనాడు 3 అవుతుంది, ఓనాడు 4 అవుతుంది. 12-13 గంటలే, 24 గంటల కరెంటు పోయింది, 12-13 గంటలకే కరెంటు పరిమితమైంది. ఈ ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్ళు పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు, మ్యాపులు, కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, కూలి పని పోలేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాటు కేసీఆర్ గారి హయాంలో ఉంది.
ఎరువులియే చేతగాక యాప్లు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగి పోవాలి మిత్రానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమ్మాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాప్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లు కొట్టిండు. సగం ఇచ్చిండు, సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే. కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతేవి, రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలు ఏందో ఒక్కటి చెప్పు నాకు. కేసీఆర్ గారు ఉండంగా ఉన్నాయి కూడా నువ్వు ఇస్తలేవు, కొత్తగా ఇచ్చింది కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో రైతు బంధుల కోత పెట్టినవు, ఎరువులలో తిప్పలు పెడుతున్నావు, కరెంటులో కోత పెట్టినవు, నీళ్లలో కూడా కోత పెడుతున్నావు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు ₹1 ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఎలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయితే పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా, ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసురు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఇప్పుడు కూడా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కూడా కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి ఇప్పుడు కూడా నీళ్లు తెచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ కావాలనే కక్షగట్టి ఇలా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి. పంటల బీమా అని ఊరిచ్చిండ్రు. 2 సంవత్సరాల్లో 1 రైతు కన్నా పంటల బీమా వచ్చిందా? అసెంబ్లీలో చెప్పి మాట తప్పింది. వడగళ్ల వానబడితేనో తుఫాను రైతులకు 2 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. అనేక మంది రైతులు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల దెబ్బపడ్డది. మామిడి తోటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ₹1 కూడా ఇవ్వలే ఇప్పటిదాకా రైతులకు. అంతా మొండి వాదన, తొండి వాదన.
హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయిపోయింది. రైతుల పాలిట మొండి హస్తం అయిపోయింది. ఇకపోతే ఆయిల్ పామ్, కొంతమంది తెలియక ఇంకా మేమే చేసినామని కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయిల్ పామ్ కోసం మేము ఎంత కష్టపడ్డాము అనేది కూడా తెలిసి ఉండాలి. 2016-17 సంవత్సరంలో నేను నీళ్ల మంత్రిగా ఖమ్మం జిల్లా పర్యటనకు పోతే అక్కడ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు భోజనం పెట్టారు. ఆయన ఆయిల్ పామ్ తోటలో అన్నం పెడితే ఆడికి అన్నం తినడానికి పోయినాం. ఈ తోటను చూసి నేను, అరే ఇది ఏమాయ మా దగ్గర ఎందుకు లేదు సిద్దిపేటలో, ఇది దీని ఆదాయం ఎక్కువ, ఎకరాన 150,000 సంపాదిస్తున్నారు ఖర్చులు పోగా, ఇంకా కాఫీ తోటలు పెడితే 2 లక్షలు వస్తున్నాయి ఎకరానికి అని చెప్తే, అరే ఇది నా రైతులకు మా ప్రాంతంలో సిద్దిపేటలో కూడా దక్కాలి కదా అని ఆ రోజు నా మెదడులో మొలిచింది. వెంటనే వచ్చి నేను ఈ ఆయిల్ పాముకు మన ఏరియా సూట్ అవుతుందా కాదా, అంటే మన ప్రాంతంలో పండుతుందా పండదా అని ఎవరు నిర్ణయిస్తారు? IIOPR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, వాళ్ళకి లెటర్ రాపించిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ పెట్టొచ్చా పెట్టరాదా, ఈ ప్రాంతం సూట్ అవుతుందా అని వాళ్ళకి లెటర్ రాస్తే 2018 సంవత్సరంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సిద్దిపేటకు వచ్చి 2018లో ఇక్కడ ఆయిల్ పామ్ పండదు, ఈ ప్రాంతం సూటు కాదని తిరస్కరించిపోయింది. ఇది 2018. మీకు తెలుసు 2019-20ల కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడింది. కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడి అటు అంతగిరి, ఇటు రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, ఇటు గౌరవెల్లి అన్నిట్లలో నీళ్ళు వచ్చేసినాయి. కాళేశ్వరం నీళ్లను వాగులల్లో, చెక్ డ్యాంలలో వదిలినాం, చెరువులలో వదిలినాం, నీళ్ల సంపద పెరిగింది. అప్పుడు శాస్త్రవేత్తల్ని అప్పుడు నేను అడిగిన, ఎందుకు సూటు కాదన్నో పోయి సిద్దిపేట అంటే, గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది మీ సిద్దిపేటలో, గాలిలో తేమ ఉంటేనే ఈ ఆయిల్ పామ్ తోటలు పండుతాయి, లేకపోతే రాదు అని చెప్పారు. సో అప్పుడు ఈ ఆయిల్ పామ్ తోటల గురించి గాలిలో తేమ లేదు కదా అందువల్ల పండది అని చెప్పేసి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇవన్నీ రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా. ఎటు చూసినా రిజర్వాయరేనే. ఈశాన్యంలో రంగనాయక సాగర్ ఉంటుంది, ఈశాన్యంలో అది ఉంటుంది మన అంతగిరి ఉంటుంది, తూర్పుల రంగనాయక సాగర్ ఉంటుంది, పడమరల మల్లన్న సాగర్ ఉంటుంది, ఇంకా పైకి పోతే సౌత్ వెస్ట్లా కొండపోచమ్మ ఉంటుంది, ఉత్తరాన మన గౌరవెల్లి ఉంటుంది. ఇట్లా అద్భుతంగా రిజర్వాయర్ల కిల్లా జిల్లా సిద్దిపేట జిల్లా. చెరువులు నింపుతుంది, చెక్ డ్యాములు నింపుతుంది. అరే ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, మళ్ళొచ్చి చూడుందని మళ్ళీ లెటర్ రాపించిన 2021లో. రాస్తే 2021 జూన్ 5వ తేదీ కాదు 2021 జనవరిలో, 2021 జనవరి నెలలో వాళ్ళు వచ్చి తిరిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు, ఇప్పుడు సిద్దిపేట సూట్ అవుతుంది, సూపర్ సూట్ అవుతుంది, మీకు ఫుల్ నీళ్ళు అయిపోయినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, ఇప్పుడు పామ్ ఆయిల్ తోటలు సిద్దిపేటలో పెట్టచ్చు ఆయిల్ పామ్ తోటలు అని చెప్పారు. చెప్పంగానే నేను ఇది జనవరిలో వాళ్ళు సూట్ అవుతుందని చెప్పారు. అప్పుడు నేను గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా దగ్గర పామ్ ఆయిల్ పెడతాం, మాకు మా జిల్లాకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అప్పచెప్పండి, ఆయిల్ ఫెడ్ని అప్పచెప్పి మా జిల్లాకు పామ్ ఆయిల్ తోటలు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అడగగానే సార్ ఎంతో ప్రేమతోని 25 మార్చి 2021 ఈ జీవో నంబర్ 17 25 మార్చి 2021లో సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ తోటలు పెట్టడానికి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ జీవో ఇవ్వడం జరిగింది. అంటే జనవరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు ఇక్కడ తోటలు పెరుగుతాయి ఓకే అన్నారు. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించి పామ్ ఆయిల్ తోటల పెంపుకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఇస్తూ సిద్దిపేట జిల్లాకు కేటాయించింది. ఇది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇచ్చిండ్రు, సిద్దిపేట జిల్లాకు ఆయిల్ ఫెడ్ ఇచ్చింది. ఏ జిల్లాలో అయితే పామ్ ఆయిల్ పెరుగుతుందో అక్కడ పెట్టారు. తర్వాత మొక్కలు కావాలి కదా, మరిగా జీవో వచ్చింది, మొక్కలు పెట్టాలి, నర్సరీ పెట్టాలంటే ఏడాది అవుతుంది.
ఏడాది ఇప్పుడు గింజలు తెచ్చి పెట్టి 11 నెలలు దాటినాకనే మొక్కలు నాటాలి. ఏడాది ఎందుకు వేస్ట్ చేయాలని నేను అశ్వరావుపేటలో ఉండే మొక్కల్ని తెప్పించి 2021 జూన్ 5వ తేదీ రామచంద్రాపురం నంగునూరు మండలంలో ఫస్ట్ మొక్క నాటిన. ఆయన పేరేముండే ఎల్లారెడ్డి గారు అనే రైతు, ఎల్లారెడ్డి గారు అనే రైతు, కమల అనే రైతు గారి తోటలో అశ్వరావుపేటకి వెళ్ళి మొక్కలు తెప్పించి జూన్ 5, 2021 నాడు మొట్టమొదటి పామాయిల్ మొక్క ఈ గడ్డ మీద సిద్దిపేట నేల మీద నంగునూరులో నాటినాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు పడ్డది బీజం దీనికి 2018. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చి సాధ్యం కాదు అన్నారు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక 2021 జనవరిలో నీళ్లు ఫుల్ వచ్చినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, సాధ్యమవుతుంది అన్నారు. 2021 మార్చిలో జీవో తెచ్చుకున్నాం, కేబినెట్ నిర్ణయం అయింది. 2021 జూన్ 5వ తారీఖు నాడు మొదటి మొక్కలు అశ్వరావుపేటకి వెళ్ళి తెచ్చి నాటినాం. ములుగులో ఒక నర్సరీ పెట్టినాం, సిద్దిపేట జిల్లా. మన రంగనాయక్ సాగర్ చందలాపూర్లో ఒక నర్సరీ పెట్టినాం, మొక్కల పెంపకం కూడా స్టార్ట్ చేసినాం. అట్లా మొత్తంగా మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు జరుగుతూ ఉంది. 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆ రోజుల్లో మేము నంగునూరులోని నర్మెటలో దాదాపు 92 ఎకరాల భూమి సేకరించి పెట్టినాం. ఇది ఎక్కడనో ఫ్యాక్టరీ ఎందుకు అని రెడీగా 92 ఎకరాల భూమి ఉందని ఈ ఫ్యాక్టరీకి మరి 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నర్మెటలో 65 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతోని 13 ఏప్రిల్ 2022 నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకున్నాం. 13th ఏప్రిల్ 2022 మొదటి మొక్క మార్చి 2021లో పెడితే ఏప్రిల్ 22లో 300 కోట్లతో ఫ్యాక్టరీ తయారు చేయడానికి శంకుస్థాపన చేసినాం. అంటే ఎంత ప్రణాళికబద్ధంగా పనిచేసినామో ఆలోచించండి. మొదటి మొక్క ఖాతాకు రావాలంటే 3 ఏళ్ళకి వస్తుంది. 3 ఏళ్ళు అంటే మరి ఏడాది అయిపోయింది. ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొడితే ఖాతాకు వచ్చే వరకు ఫ్యాక్టరీ తయారు ఉండాలని 2022లో 300 కోట్లతోని ఫ్యాక్టరీని ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై 3,500 టన్నుల గెలలను 3,500 టన్నుల గెలలను క్రషింగ్ చేయడం జరిగింది. దాదాపు 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయింది. 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ కూడా ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు 910 మంది సిద్దిపేట జిల్లా రైతులు, అంతేకాకుండా ఇటు జనగామ, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మరి ఈ ఫ్యాక్టరీ అనేది ప్రారంభం కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని ఏండ్ల కళ, సిద్దిపేటకు గోదావరి జలాలు అనేది దశాబ్దాల కళ. 30-40 ఏళ్ల కళను కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగైతే ఉంది. నేను గతంలో 2016-17లో మొదటి నుంచి 2004 నుంచి ఈ ప్రజల దయతో కేసీఆర్ దయతో ఎమ్మెల్యే ఉన్నా. 2016-17లో గిట్లే యాసంగి పంట రివ్యూ చేస్తే 8,000 ఎకరాల వరి ఉండే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. 8,000 ఎకరాల వరి. ఈ రోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో యాసంగి పంట 80,000 ఎకరాల వరి ఉన్నది.
8,000 ఎకరాలు ఎక్కడ, 80,000 ఎకరాలు ఎక్కడ? 10 అంతలు పెరిగింది కదా. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది. అది నోరా మోరే నాకు అర్థం. మరి 80,000 ఎట్లా పడుతుంది మన సిద్దిపేటలో? దుబ్బాకలు ఎందుకు పెరిగింది? గజ్వేల్ ఎందుకు పెరిగింది? మానకొండూరులు ఎందుకు పెరిగింది? యాదాద్రిలో ఎందుకు పెరిగింది? మరి ఇవన్నీ కాళేశ్వరం గాలకెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరంలోకి రాకపోతే, రంగనాయకసాలకి రాకపోతే అంటే పిచ్చి మాటలు. ఎంత సంతోషం. 8,000 ఎకరాలు పండే వరి 80,000 ఎకరాలు పండుతుంది అంటే ఇది ఎంత గొప్ప మార్పు. ఇవాళ ఆయిల్ పామ్ తోటలు ఎక్కడో ఆంధ్రాలో సముద్ర తీరానికే పరిమితమైన పామాయిల్ తోటలు ఇవాళ ఈ జిల్లాలో, ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ తోటలు పండడం అంటే ఇది కేసీఆర్ గారి కృషి, ఆయన విజన్. అంటే రైతులకు మేలు కావాలనే తపన కేసీఆర్ది. అది ఇంత మంచిగా నీళ్లు ఇచ్చినాం, ఇంత మంచిగా కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి సాయం చేసినాం, రైతులకు ఇంత అధిక ఆదాయం 4 రూపాయలు ఎక్కువ వచ్చే పంట పండించాలని పాపం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు నర్సరీ పెట్టించిండు, ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీని శాంక్షన్ చేసిండు. ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకుంటలేదు. ఈవెన్ ఈ ఫ్యాక్టరీలో కూడా అప్పుడే మేము రిఫైనరీ అండ్ ప్యాకింగ్ కూడా శాంక్షన్ చేసినాం. రిఫైనరీ మరియు ప్యాకింగ్ ఇప్పుడు 2 తయారైనాయి ఇక్కడ. ఒకటి క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. ఆ క్రూడ్ పామాయిల్ను రిఫైనరీ ద్వారా వంట నూనెగా తయారు చేసి ప్యాక్ చేయాలి. అది కూడా ఇక్కడ శాంక్షన్ అయి ఉన్నది. ఆ రోజు క్యాబినెట్ ఆమోదించింది. దాని పనులు కూడా తొందరగా ప్రారంభించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది ఆపిపెట్టింది. ఇప్పుడు నూనె వచ్చింది. ఇప్పుడు ఎదిగిపోతుంది ఇది. ఈ క్రూడ్ పామాయిల్ ప్రైవేట్ కంపెనీలకు హైదరాబాద్ పంపిస్తున్నారు. 600 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రైవేట్కి పోకుండా రిఫైనరీ కూడా తొందరగా కడితే ఈ క్రూడ్ పామాయిల్ నుంచి వంట నూనె, మన ఇంట్లో కూరలు చేసుకోనీకో వంట నూనె కూడా ఇక్కడనే తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మంజూరు అయింది. ఆనాడే కేసీఆర్ గారు మంజూరు చేశారు. అంటే పామాయిల్ వంట నూనెగా తయారవుతూ ప్యాక్ చేయడం, గత కిలో విజయ పేరు మీద, విజయ నూనెల కింద దీన్ని మార్కెటింగ్ చేయాలని ఆ రోజు నిర్ణయించినాం. సో ఇప్పుడు వెంటనే నూనె వచ్చేసింది కదా, క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. వెంటనే రిఫైనరీ పెట్టి ప్యాకింగ్ యూనిట్ పెట్టి ఆ పనులు కూడా ప్రారంభించాలని కూడా నేను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే శాంక్షన్ ఉంది, కొత్తదేం లేదు ఇలా. ఆల్రెడీ ఇట్ వాజ్ శాంక్షన్డ్ బై క్యాబినెట్, జీవో వాజ్ ఇష్యూడ్, బడ్జెట్ వాజ్ అలొకేటెడ్. నౌ యూ ప్లీజ్ స్టార్ట్ ద వర్క్. సరే నిన్నటి దాకా నేను కూడా ఎందుకు అడగలేదంటే నూనె అయితే వస్తే కదా మంచి నూనె తయారయ్యేది. ఇప్పుడు వచ్చేసింది 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మంచి నూనెగా తయారు చేయద్దని ఒట్టిగా బయటకు పంపే బదులు రైతులకు మేలవుతుంది. ఇందులో వచ్చే ప్రతి రూపాయి కూడా రైతులకే. ఇది ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనేది రైతులు సభ్యులుగా రైతుల సంఘం. ఇది దీంట్లో 1 రూపాయి ఎక్కువ మిగిలితే ఆ రూపాయి రైతుకే పోతుంది. అందువల్ల మంచి నూనె తయారు చేసి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తే ఇంకా 10 రూపాయలు పెరిగి ఇప్పుడు టన్నుకు 19,500, 20,000 వస్తుంది. రేపు 21,000 వస్తాయి రైతులకు, 22,000 వస్తుంది టన్నుకు. మా రైతుకు ఇంకో 1,000-2,000 ఎక్కువ వస్తే మాకే సంతోషం కదా. అందుకే దాన్ని వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇందాక ఒక పాయింట్ మిస్ అయిన రైతులకు రుణమాఫీ కూడా మోసం చేసిండు. దేవుని మీద ఒట్టుపెట్టి మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టుపెట్టిండు. ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టిండు. చర్చి మీద, మెదక్ చర్చి మీద ఒట్టుపెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టుపెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలేయాల. నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిపిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకుని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. ఇక అయిపోయినట్టు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క నా కాన్స్టిట్యున్సీలని 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే పొందుతాం, ఇక పొందించేది లేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా.
ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎత్తాడో రానిగా చూస్తాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి, అంతే కదా. నా అర్థమే ఉండే ఫ్యాక్టరీ ఆగింది. ఇప్పుడు ఇది అలవాటి 3 నెలలు ఏదో ఇబ్బంది. ఇప్పుడు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుడు. ఏడా ఇంత బ్రిడ్జ్ కనబడగానే కత్తిరించుడు, ఏడా కేసీఆర్ రోడ్ వేయగానే దానికి కత్తిరించుడు, ఏమన్నా దవాఖాన మనం కట్టిందుంటే దానికి కత్తిరించుడు, ఇది మనం కట్టిందుంటే దీనికి కత్తిరించేందుకు వస్తాడు. ఇడికి రిబ్బన్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతుడు. ఆయన కట్టింది అది ఏమైనా అనేది ఉన్నదా? ఇలా ఒకటి రిబ్బన్ జేబులో పట్టుకొని తిరుగుడు తప్ప ఏమైనా ఉన్నదే. ఆయన వచ్చిన ఇడేం ఆగేది లేదు, రాకుండా ఆగేది లేదు, నడుతూనే ఉండేది. కొత్తగా నడిచేది ఏముంది, ఆపేది ఏముంది, అది ఇచ్చేది ఏమున్నది. ఏదే మనకేనా ఉన్నాయి, అప్పుడే ఉన్నది మనకేనా అన్నట్టు. రుణమాఫీ కూడా చేయలే ఈరోజు. సరే, ఇంకొక వేరే విషయం, దీనికి సంబంధం లేని ఇంకొక విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే. సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్లో పిలిచిండ్రట. రిబ్బన్ కత్తిరించినందుకు అశోక్ నగర్కి పోతుండ్రు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి పోతున్నాం అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని, బిడ్డ మాకు తెలంగాణ మాకు గవర్నమెంట్ వచ్చినట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక? సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టిరు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారట. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్కి పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్లో నువ్వు ఇనాగ్రేట్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినావో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి.
లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మనం